హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ జ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఇది వచ్చేసి సండే రోజు అన్నమాట. ఇక్కడ సండే కాబట్టి ఈ రోజు అయితే మా ఇంట్లో చికెన్ కర్రీ అండి. ఇక్కడ మేము తినేసామన్నమాట. మేము తిన్న తర్వాత మిగిలిన కర్రీనేనండి. ఈరోజు అయితే మా వారు లివర్ ఎక్కువగా తీసుకొచ్చారండి. ఎందుకంటే మా పాపకి చాలా ఇష్టం అండి లివర్ అంటే. సో ఇక్కడైతే కర్రీ అయితే పక్కకు వేడి చేసి పెట్టానన్నమాట. మళ్ళీ ఈవినింగ్కి సరిపోతుంది కదా అనేసి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఈరోజైతే నేను ముందు రోజు పెరుగు తోడు పెట్టేశానండి. మాకు ఈసారి పాలు ఎక్కువగా తీసుకొచ్చారు. పాలు ఎక్కువగా ఉన్నాయి కదా అనేసి అయితే తోడు పెట్టేశానండి. చక్కగా పెరుగు అయితే తోడుకుంది. ఇక్కడైతే బొబ్బరపప్పు అండి. బొబ్బర్లు ఎండబెట్టేసి ఇలా మా ఇంటి ముందు అమ్మని విసిరించమన్నానండి. తను చక్కగా విసిరించిందన్నమాట. ఇవి ఎందుకంటే మాకు పెద్దలకు బియ్యం ఇచ్చుకోవాలి కదా అండి. మన తెలంగాణ వాళ్ళకైతే తెలుస్తుంది, పెద్దమాసం ముందు పెద్దలకైతే బియ్యం ఇచ్చుకుంటారు. సో మేము కూడా మా అత్తమ్మకి మామయ్యకి అయితే బియ్యం ఇచ్చుకుంటామన్నమాట. ఇక్కడైతే మేము లంచ్ చేశాక ఆఫ్టర్నూన్ టైంలో నేనైతే ఇలా టెర్రస్ పైనకి వచ్చానండి. వెదర్ అయితే చల్లగా ఉంది. మరి పెద్దగా ఎండ లాంటిది అయితే ఏమీ లేదండి. కొంచెం ఈ మధ్యలో మబ్బులు వస్తున్నాయి. ఇక్కడ నేను టెర్రస్ పైనకి రావడానికి కారణం ఏంటి అంటే, నేను ఉతకాల్సిన బట్టలు ఉన్నాయి కాబట్టి బట్టలన్నీ తీసుకొని నేను పైనకి వచ్చానండి. మాకు ఇక్కడ వాషింగ్ మిషన్ వచ్చేసి నేను ఇక్కడ టెర్రస్ పైన పెట్టేశానండి. ఎందుకంటే మాకు ఇక్కడ పెంట్ హౌస్ కోసమని మేము స్లాబ్ వేసి ఉంచాం కదా. అక్కడ మేము వాషింగ్ మిషన్ అయితే పెట్టేశామండి. అక్కడ మనకి వాటర్ కూడా ఏ ప్రాబ్లం లేదు, ట్యాప్స్ అన్నీ ఉన్నాయి. వాషింగ్ మిషన్ పైన ఉంది కాబట్టి బట్టలన్నీ తీసుకొచ్చేసి మిషన్లో వేశాను. ఇక్కడైతే ఇవి ముందు రోజు ఉతికిన బట్టలండి. ఇవి చక్కగా ఆరిపోయాయి. బట్టలన్నీ కూడా ఇంట్లోకి అయితే తీసుకువెళ్తానన్నమాట. ఉతికే బట్టలన్నీ కూడా మిషన్లో వేశాను. ఆరిన బట్టలన్నీ కూడా తీస్తున్నానండి. ఇక్కడ మాకు మిషన్ ఉండడం వల్ల లాభం ఏంటి అంటే, మనకి పచ్చి బట్టలు పైనకి తీసుకొచ్చి ఆరేయడం కొంచెం కష్టం అవుతుంది కదా. అలాంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదండి. మనకి పొడి బట్టలు తీసుకొచ్చామంటే మనం పొడి బట్టలే తీసుకొని వెళ్ళొచ్చులేండి ఇంట్లోకి. ఇక్కడ వర్షం వచ్చినా ఏమొచ్చినా బట్టలకు కూడా పెద్దగా ఏం ప్రాబ్లం ఉండదండి. మనకి స్లాబ్ ఉంది కాబట్టి ఎండాకాలమైన వర్షాకాలమైన బట్టలు అయితే చక్కగా సేఫ్టీగా ఉంటాయండి. ఇక్కడైతే బట్టలు ఆరిన బట్టలన్నీ కూడా తీసుకొని వెళ్తున్నానండి. వేసే బట్టలన్నీ కూడా మిషన్లో వేసేసాను. ఇక్కడైతే డోర్ పెట్టేసి నేనైతే వెళ్తున్నానన్నమాట ఇంట్లోకి. ఇక్కడైతే పూల మొక్కలకి 2 డేస్కి ఒకసారి వాటర్ పడుతున్నానండి. డైలీ వేయడం లేదు. మనకి పూల చెట్లకి డైలీ వాటర్ వేసామంటే చెట్లు తొందరగా పాడైపోతాయండి. వాటికి నీరు చెదలాగా అంటారు కదా, వస్తాయన్నమాట. డైలీ వాటర్ పట్టకుండా 2 డేస్కి ఒకసారి కొన్ని వాటర్ అయితే వేస్తున్నాను. ఇదైతే ఈవినింగ్ టైం అండి. ఈవినింగ్ 4 అట్లా అవుతుందన్నమాట టైము. మేము ఆఫ్టర్నూన్ నేను మిషన్లో బట్టలు వేసి వచ్చాక టీవీ చూసుకుంటూ ఇక్కడ హాల్లో అయితే అలా ఉండిపోయామన్నమాట. టీవీ చూస్తూ పడుకుని పోయాము. ఇప్పుడైతే టైం వచ్చేసి 4:30 అవుతుందండి. నేను ఆరిన బట్టలు తీసుకొచ్చాను కదా, అవైతే పక్కన పెట్టేశాను. అవైతే నేను కాసేపు అయ్యాక మడత పెట్టేస్తానండి. ఇక్కడైతే వాటర్ అయితే ఎప్పుడు ఉంటాయండి హాల్లో. డైలీ నేను 1 లీటర్ బాటిల్ ఎప్పుడూ నాకు దగ్గరలో ఉంచుకుంటానండి. ఎందుకంటే నాకు వాటర్ తాగడం ఎక్కువగా అలవాటండి. డైలీ వాటర్ అయితే ఎక్కువగా తీసుకుంటాను. అలాగే ఇక్కడ ఉన్న పిల్లోస్ అన్నీ కూడా నీట్గా సర్దుతున్నానండి. సోఫా అంతా కూడా ఒకసారి దులిపేశాను. ఎందుకంటే డే అంతా కూడా మా పాపని మేము ఇక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం కాబట్టి సోఫాలోనైనా ఎక్కడైనా కొంచెం ఏదో ఒక డస్ట్ లాగా పడిపోతుంది కదా అనేసి సోఫా అంతా కూడా నీట్గా దులిపేసి మళ్ళీ పిల్లోస్ అన్నీ కూడా నీట్గా సర్దుతున్నానండి. అలాగే అక్కడ ఉన్న రిమోట్స్ కానివ్వండి అన్నీ కూడా ఎక్కడక్కడ కబోర్డ్లో అయితే పెట్టేశాను. ఇప్పుడైతే మా పాప వెళ్ళి చదువుకుంటుందండి. తనకు నెక్స్ట్ డే మండే నుండి పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. పాప అయితే చదువుకుంటుంది. ఇక్కడైతే నేను ఊడవడం అయితే స్టార్ట్ చేశానండి. ఒకసారి హాల్లో దుమ్మంతా దులిపేసుకొని, అలాగే మనం డైలీ కూడానండి హాల్లో కానివ్వండి, బెడ్రూమ్స్లో కానివ్వండి, బెడ్షీట్స్ ఇవన్నీ కూడా ఒకసారి దులిపిన తర్వాతే
ఇల్లు ఊడ్చామనుకోండి మనకు మళ్ళీ మళ్ళీ బెడ్రూమ్లో ఎలాంటి చెత్త పడకుండా ఉంటుందండి. సేమ్ హాల్లో కూడా అంతేనండి. సోఫాలో ఒకసారి అంతా దులిపేసిన తర్వాతే నేను ఇంకా అంతా ఊడ్చేస్తానన్నమాట. ఇంకా మనం ఊడ్చుకుంటూ దులిపామనుకోండి అసలు ఇంకా పనే అవ్వదు. మనం ఇటు ఊడ్చినా కొద్దీ మళ్ళీ మనకి చెత్తే కనిపిస్తూ ఉంటుంది. నేనైతే అలా కాకుండా ఒకసారి బెడ్రూమ్లో కానివ్వండి ఎక్కడైనా బెడ్షీట్స్ అన్నీ ఒకసారి దులిపేసుకొని సోఫాలంతా కూడా నీట్గా దులిపేసుకున్నాకే వాటిలో ఉన్న డస్ట్ అంతా క్లీన్ చేసాకే ఇంకా ఇల్లంతా ఊడ్చేస్తానండి. అలా ఊడవడం వల్ల మనకి చక్కగా నీట్గా ఉంటుంది. ఇంక ఇక్కడైతే బెడ్రూమ్లో నుంచి ఊడుస్తున్నానండి. ఇంక ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. మార్నింగ్ ఊడ్చాను అయినా కూడా నాకు ఎందుకో కొంచెం దుమ్ము ఉన్నట్టుగా అనిపించేసరికి మళ్ళీ బెడ్రూమ్స్లో ఊడుస్తున్నాను. నేను సాధారణంగా అయితే ఈవినింగ్ టైంలో బెడ్రూమ్లో ఏమీ ఊడ్చనండి. ఎందుకంటే ఎక్కువగా నేను టైం స్పెండ్ చేసేది హాల్లోనే కాబట్టి. ఇంకా మా వారు బయటికి వెళ్తారు, మా పాప స్కూల్కి వెళ్తుంది. ఇంకా వాళ్ళు వచ్చేసరికి అయితే ఇంకా పెద్దగా బెడ్రూమ్స్లోకి అయితే వెళ్ళడము అక్కడ ఎక్కువగా టైం అయితే స్పెండ్ చేయనండి. నేను ఆఫ్టర్నూన్ టైం పడుకున్నా కూడా కాసేపు హాల్లోనే పడుకుంటానండి. నాకు అదే అలవాటు. ఇంకెవరైనా వచ్చినా కూడా మాట్లాడుకుంటూ కూడా హాల్లోనే ఎక్కువ కూర్చుంటాం కాబట్టి మనకి ఏదైనా చెత్త ఉన్న దుమ్ము ఉన్న హాల్లోనే ఎక్కువగా ఉంటుందండి. ఇంక ఇక్కడైతే హాల్ అంతా కూడా నీట్గా ఊడ్చేస్తున్నానండి. ఇంక ఇక్కడ సోఫాల కింద నుంచి కూడా ఊడ్చేస్తున్నాను. సోఫాలు దులిపినప్పుడు ఏవో చెత్త అయితే సోఫాలో నుంచి పడుతుందండి. అదంతా ఎక్కడి నుండి వస్తుందో నాకు అర్థం కాదు. ఇంకా అంతేలేండి, మనకి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో చాలా చెత్త ఉంటుందంటారు. చిన్నపిల్లలు ఉన్నా లేకపోయినా ఇంట్లోకి కంపల్సరీ ఏదో ఒక చెత్త అలాంటివి అయితే వస్తాయండి. ఇంక ఇక్కడ ఇల్లంతా కూడా నీట్గా ఊడ్చేస్తున్నాను. ఇంకా టైం అయితే 4:35 అవుతుందండి. ఇంకా అప్పుడప్పుడు టీ తాగుతున్నాను. ఈరోజు కొంచెం హెడేక్గా ఉంది, టీ తాగాలి అనిపించిందన్నమాట. ఇంకా ఇదంతా కూడా పని పూర్తయిన తర్వాత కొంచెం టీ పెట్టేసుకొని అయితే తాగేస్తాను. డైలీ తాగడం లేదులేండి, అప్పుడప్పుడు టీ తాగుతున్నాను. టీ తాగేటప్పుడు అందులో కొంచెం మిరియాలు కొంచెం అల్లం వేసామంటే పర్లేదండి, అలాంటి టీ తాగొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఎక్కువగా అల్లం వేసుకోవాలి అండి. అల్లం ఫ్లేవర్ ఎక్కువగా మనకి ఘాటుగా వెళ్ళిందంటే బాడీలోకి చాలా మంచిది. మిరియాలు మరీ ఎక్కువ ఘాటుగా బాగుండదులేండి. అల్లం అయితే బాగుంటుందండి టేస్ట్. నేనైతే ఎక్కువగా అల్లం యూజ్ చేస్తాను. ఇంక ఇక్కడ ఇదంతా కూడా ఊడ్చేస్తున్నానండి. ఇంకా బయట కూడా కొంచెం దుమ్ముగా అనిపించింది అనేసి బయట బాల్కనీలో కూడా ఊడ్చేసాను. సో మనకైతే ఇదంతా కూడా రొటీన్గా ఉండే వర్కేనండి. మార్నింగ్ టైం ఉంటుంది, మార్నింగ్ పని ఎక్కువగా ఉంటుందిలేండి. ఈవినింగ్ కొంచెం బెటరేలే, తక్కువగా ఉంటుందండి పని. ఇంక ఇక్కడ డైనింగ్ రూమ్లో అయితే ఊడ్చేస్తున్నానండి. మాకు డైనింగ్ రూమ్లో కూడా కంపల్సరీ ఏవో ఒకటైతే పడిపోతాయి. అంటే పడిపోకపోయినా కూడా నేను డైనింగ్ కూడా ఒకసారి క్లీన్ చేస్తానండి. ఎందుకంటే మనం అక్కడ అన్నం తినే ప్లేస్ కదా, ఇంకా అక్కడ ఊడ్చుకొని నీట్గా ఉంచుకున్న ప్లేస్లోనే తింటే బాగుంటుందనేసి ఇంకా డైనింగ్ అంతా కూడా నీట్గా ఊడ్చేసాను. అలాగే డైనింగ్ టేబుల్ అంతా కూడా నీట్గా తుడిచేసానండి. మాకు డైనింగ్ టేబుల్ వచ్చేసి గ్లాస్ ఉంటుంది కాబట్టి దానిపైన తొందరగా డస్ట్ అయితే అలాగే ఆగిపోతుందండి. అది ఇంకా పడిపోదన్నమాట కిందికి, డస్ట్ అక్కడే ఆగిపోతుంది గ్లాస్ పైన. ఎక్కడైనా చూసినట్టయితే మనకి గ్లాసుల పైన ఎక్కువగా డస్ట్ కనిపిస్తుందండి. సేమ్ అలాగే అన్నమాట, డైనింగ్ టేబుల్ పైన కూడా అలాగే ఉంటుంది. ఇంక డైనింగ్ టేబుల్ అంతా కూడా ఒకసారి నీట్గా తుడిచేసిన తర్వాతే ఇంక ఇక్కడ ఊడుస్తున్నాను. ఎందుకంటే దానిపైన నుండి కూడా ఏదో ఒక చెత్త లాంటివి పడిపోతాయి కదా అనేసి. చెత్త లాంటివి ఏమీ ఉండవులేండి, కానీ మనం తినేటప్పుడు మనం అన్నం మెతుకులు అవన్నీ పడిపోతాయి కదా, అవి ఉంటాయి అన్నమాట. ఇంక ఇక్కడైతే నేను కిచెన్లోకి వచ్చేసానండి. ఊడవడం పని అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా నెక్స్ట్ అయితే కిచెన్లోకి వచ్చాను. ఇంకా కిచెన్లో ఒకసారి కౌంటర్ అంతా కూడా నీట్గా తుడుస్తున్నానండి. ఇంకా మనం ఆఫ్టర్నూన్ టైంలో వంట చేసాం అదంతా ఉంటుంది కదా, అప్పుడు నేను క్లీన్ చేసుకోలేదండి. మేము ఇంకా భోజనం చేశాకే అక్కడే పెట్టేశానన్నమాట. గంజులు, అన్నం, కూర ఇవన్నీ కూడా డైనింగ్ టేబుల్ పైన పెట్టేశాను. ఇంకా కిచెన్లోకి అయితే మళ్ళీ రాలేదండి. సర్లే ఈవినింగ్ చేద్దామనేసి అలాగే వదిలేశానన్నమాట. ఇక్కడైతే ఇక్కడైతే మనకి కిచెన్ గ్రానైట్ పైన చూసినట్టయితే మనకి రైస్ అవన్నీ పడిపోయి ఉన్నాయండి. అదంతా కూడా నీట్గా తుడిచేసాను. తుడిచిన తర్వాత ఫైనల్గా ఇలా లిక్విడ్ అయితే వేస్తానండి. లిక్విడ్తో క్లీన్ చేస్తాను. ఇలా లిక్విడ్ వేయడం వల్ల ఏంటంటే మనకి చీమలు లాంటివి ఏమీ రావండి, జిడ్డులాగా కూడా ఉండదు.
మనకి వంట చేసినప్పుడు కంపల్సరీ గ్రానైట్ పైన అయితే ఎక్కువగా సమరు జిడ్డులాగా ఉంటుంది కదా, అలా ఏమీ ఉండకూడదంటే మనం ఇలా లిక్విడ్ యూజ్ చేసామంటే చాలా నీట్గా ఉంటుందండి. ఈ మధ్య అయితే ఎక్కువగా విమ్ లిక్విడే యూజ్ చేస్తున్నానండి. విమ్ లిక్విడ్ డబ్బాలో వేసి అందులో కొన్ని వాటర్ పట్టేసి దాంతోనే స్ప్రే చేస్తున్నాను. ఇంకా దాంతోనే ఇదంతా కూడా గ్రానైట్ తుడుస్తున్నానండి. మనకి మంచి స్మెల్ కూడా వస్తుంది విమ్ లిక్విడ్ కాబట్టి, స్మెల్ వస్తుంది. అలాగే ఇంకా మనకి చీమలు అలాంటివి అయితే ఏమీ రావండి, చాలా నీట్గా ఉంటుంది. అలాగే మనకి కిచెన్ గ్రానైట్ పైన ఎలాంటి పురుగులు రాకుండా, బొద్దింకలు రాకుండా, ఆ ఏరియాలో బల్లు లాంటివి తిరగకుండా ఉండాలి అంటే రోజు కొంచెం మూలలకి స్ప్రే అయితే కొట్టాలండి. విమ్ లిక్విడ్తో మనం చేసుకున్న లిక్విడ్ ఉంది కదా, అది స్ప్రే కొట్టామనుకోండి మనకు ఆ ప్లేస్లో ఎక్కువగా పురుగులు లాంటివి, బల్లు లాంటివి ఏమీ రావండి. సో నెక్స్ట్ అయితే ఇక్కడ మొత్తం మీద కిచెన్ అంతా కూడా తుడుచుకోవడం కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా నాకైతే సింక్లో గిన్నెలు ఉన్నాయి, ఇంకా గిన్నెలు కూడా తోమేశానంటే ఇంకా నాకు పని అయిపోతుందన్నమాట. ఇంకా ఈవినింగ్ డిన్నర్లోకి అయితే కర్రీ చేయాల్సిన పని ఏమీ లేదండి. ఇంకా మా వారు ఫిష్ తీసుకొస్తాను వెళ్ళారు, తనైతే ఇంకా రాలేదు. తను రావడానికి 7-7:30 అవుతుందన్నారండి. ఇంకా ఫిష్ కాబట్టి త్వరగానే కర్రీ పూర్తయిపోతుంది. ఇంకా మాకైతే ఇప్పుడు సరిపడా చికెన్ అయితే ఉందండి. మా పాప ఎక్కువగా ఫిష్ తినదండి, ఆమెకి చికెన్ ఉంది కాబట్టి ఇంకా ఫిష్ అయితే మా వరకే తీసుకొస్తున్నారు. ఇంకా మా వారికి ఏంటంటే ఫిష్ సూప్ కాకుండా ఫ్రై పీసులే ఇష్టం అండి తనకి. నాకేంటంటే మంచిగా సూప్ పెట్టి చేసామంటే బాగుంటుందనేమో నాకు అనిపిస్తుంది, కానీ మా వారికి ఫ్రై కావాలి, ఫ్రై పీసెస్ ఎక్కువగా తింటారు. తన వారికి ఇంకా కొన్ని తీసుకొచ్చారులేండి. నేను ఫ్రై చేసేటప్పుడు వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు కుదరలేదండి. ఇంకా కిచెన్లో హడావుడి అయిపోయింది, అప్పటికి లేట్ అయిందండి, 8-8:30 అయిందన్నమాట. అయినా మేము ఒక్కోసారి 9:30 వరకు కూడా, అంటే 9:30 కల్లా భోజనం చేస్తామండి, కొంచెం ఇంట్లో పనులు ఎక్కువగా ఉన్నప్పుడు. ఇంకా మేము తినేసరికి 9 అయితే అయిందండి. ఫిష్ ఫ్రై కాబట్టి తొందరగానే అయిపోయింది. ఇంకా అందుకోసం అనేసి వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. ఇంకా నేను మా వారైతే ఫిష్ తినేసాము, కొంచెం చికెన్ కూడా వేసుకున్నామన్నమాట. సో ఇంక ఇక్కడైతే గిన్నెలన్నీ కూడా తోమేసుకోవడం అయిపోయిందండి. గిన్నెలు మరీ ఎక్కువగా ఏమీ లేవండి, కొన్నే ఉన్నాయి. ఎందుకంటే మార్నింగ్ కొన్ని క్లీన్ చేశాను కాబట్టి గిన్నెలు కొన్నే ఉన్నాయి. ఇంక ఇక్కడైతే ట్యాప్స్, టైల్స్ ఇవన్నీ కూడా ఒకసారి నీట్గా మనం లిక్విడ్తో నీట్గా తుడిచామనుకోండి, తుడిచిన తర్వాత వాటర్తో కడిగేస్తే మనకి నీట్గా ఉంటుందండి. దానిపైన ఎలాంటి మరకలు ఉండవు, మనకి టైల్స్ కూడా నీట్గా ఉంటాయి. అలా కాకుండా మా టైల్స్ వచ్చేసి వైట్ అండి, టోటల్ వైట్ ఉంటాయి. అలా ఉండడం వల్ల ఏంటంటే మనకి ఏది పడిపోయినా కూడా అలా ఈజీగానే కనిపిస్తుందండి. కానీ మా వారికి ఇలాగే ఇష్టం, తను ఇలాగే అంటే ప్లెయిన్గా ఉండాలని వేయించారండి కిచెన్లో. నేనేమో ఏమైనా కప్స్, డిజైన్స్ లాంటివి ఉంటాయి కదా, అవి అలాంటి టైల్స్ పెడదామంటే మా వారు వద్దన్నారు. అలాంటివి ఏమీ వద్దు, అది ఎప్పుడు ఓల్డ్ అయిపోతుంది, అది అలాంటివి ఏమొద్దు, ఇలా ప్లెయిన్గా ఉంటేనే బాగుంటుంది మనకు, అంటే మన కబోర్డ్కి కాంబినేషన్గా బాగుంటుంది, నీట్గా ఉంటుంది అనేసి మా వారే చాలా వరకు మా హౌస్కి సంబంధించినంత కూడా మా వారి సెలెక్షనేనండి. నాదైతే ఎక్కడో ఒక్కడ కొంచెమే, మిగిలినంతా కూడా మా వారిదేనండి. ఇంకా చాలామంది అయితే మా కిచెన్ గ్రానైట్ చాలా బాగుంది అని చాలామంది అడుగుతారండి. ఇంకా ఈ కిచెన్ గ్రానైట్ కూడా మా వారు సెలెక్ట్ చేశారండి. మాకు టైల్స్ వేసి అతను ఏం చెప్పారంటే బ్లాక్ తీసుకురమ్మన్నారు. కానీ మా వారు ఏమన్నారంటే బ్లాక్ వద్దు, బ్లాక్ అందరు రేర్గా వేసేదే కదా, ఎక్కువగా ప్రతి ఒక్క ఇంట్లో బ్లాక్దే ఉంటుంది, బ్లాక్ వద్దు, ఇట్లా డిఫరెంట్గా సెలెక్షన్ చేసి తీసుకొచ్చారన్నమాట బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో. ఇంకా అసలు తీసుకొచ్చినప్పుడు ఇది బాగుంటుందా అసలు, అంటే ఏమైనా మరకలు పడితే ఈజీగా కనిపిస్తుందని అనుకున్నాను, కానీ ఇది చాలా బాగుందండి. మనకి ఇంకా ఇలా ఉండడం వల్లే వెంటనే క్లీన్ చేసుకుంటామండి నిజం చెప్పాలి అంటే. సో మొత్తం మీద అయితే మా హౌస్కి సంబంధించిన ప్రతిదీ కూడా మా వారి సెలెక్షనేనండి. మా కిచెన్ కబోర్డ్ కానివ్వండి, బెడ్రూమ్స్కి సంబంధించి హాలు, డైనింగ్ ప్రతిదీ మా వారే సెలెక్ట్ చేశారు. అన్ని టైల్స్ కూడా తనే సెలెక్ట్ చేశారు. తను చాలా అంటే ఎక్కువగా ఆలోచిస్తారండి మగవాళ్ళు, మన ఆడవాళ్ళ కంటే వాళ్ళు లైఫ్ ఎక్కువగా ఉండే దానికోసమే ఆలోచిస్తారు. మళ్ళీ మనం ఏది తీసుకున్నా మనకి 10 years ముందుగా ప్లాన్ చేస్తే తీసుకోవాలి అన్నట్టుగా ఆలోచించి తీసుకున్నారన్నమాట.
సో మొత్తం మీద ఇక్కడైతే నేను వాటర్ బాటిల్స్ అన్నీ కూడా నింపేశానండి. ఇంకా గిన్నెలు తోమడం కంప్లీట్ అయిపోగానే ఇంకా బాటిల్స్ అన్నీ నింపేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా మా వారైతే రాలేదు, తను వచ్చేసరికి ఇంకా రైస్ కూడా పెట్టేస్తానండి. ఇంకా రైస్ పెట్టానంటే ఇంకా కర్రీ ఫాస్ట్గానే చేసేయచ్చు. ఇంకా అలాగా ఇక్కడ కిచెన్లో కొన్ని గిన్నెలు ఉన్నాయి కదా, అవన్నీ అయితే తీసి మళ్ళీ పక్కకు పెట్టేస్తున్నానండి. అంటే అవి ఇందాకే తోమేసినవి కొంచెం పచ్చిగానే ఉన్నాయి, పర్లేదులే పక్కకి, అంటే మనకి బౌల్ స్టాండ్ ఉంది కదా, అందులో పక్కకి పెట్టేశాను అన్నమాట. ఎందుకంటే ఫిష్ చేసేటప్పుడు ఫ్రై లాంటిది కదా, ఏది చేసినా కూడానండి మనకి స్టవ్ పక్కన ఉన్నాయంటే కంపల్సరీ ఏవో ఒకటి ఆయిల్ లాంటివి మళ్ళీ గిన్నెల పైన పడిపోతుంది, తోమిన గిన్నెల పైన. అలా కాకుండా నాన్ వెజ్ కాబట్టి ఇంకా బాగా అనిపించదు. అందుకే కిచెన్ కౌంటర్ దగ్గర నుంచి అన్నీ తీసేసానండి. సింక్ దగ్గర మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంకా మా వారు రావడంతోనే ఇంకా ఫాస్ట్గా రైస్ పెట్టేసి ఇంకా ఫిష్ ఫ్రై చేసేస్తాను. ఇంక ఇప్పుడైతే టైము 6:30 అవుతుందండి ఈవినింగ్. ఇంక ఇక్కడ ఒకసారి మొత్తం తుడిచేస్తున్నాను. నేను ఎంత తుడిచినా కూడా మనం చేసే కర్రీస్ని బట్టి మన స్టవ్ మళ్ళీ పాడైపోతుంది లేండి. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకా నేను టీవీ పెట్టేసుకున్నానండి. టీవీ చూసుకుంటూ ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి, అన్నీ మడత పెట్టేసుకోవాలి. ఇక్కడ ఇంకా మా పాప అయితే చదువుకుంటుందండి. తనకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా మా పాప వచ్చేసి 10th క్లాస్ అండి. 10th క్లాస్ కాబట్టి తను కొంచెం జాగ్రత్తగా ఉండాలి, బాగా చదువుకోవాలి. కాబట్టి తను ఇంకా డైలీ తన పని తను బిజీగా ఉంటుందన్నమాట, చదువుకుంటుంది తను. ఇక్కడైతే నేను టీవీ చూసుకుంటూ బట్టలన్నీ కూడా మడత పెట్టేసుకుంటానండి. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో టెరెస్ పై నుండి తీసుకొచ్చాను కదా ఆరిన బట్టలు, అవే అన్నమాట. ఇంకా ఈరోజు మిషన్లో వేసిన బట్టలు కూడా అన్నీ ఆరేసానండి. అవి ఆరేసిన తర్వాతే ఇంకా ఇంట్లోకి వచ్చేసి ఈ బట్టలు మడత పెట్టేస్తున్నాను. ఇంకా ఏ రోజు బట్టలు కానివ్వండి, ఏ రోజు పని ఆ రోజు మనం వెంటనే చేసుకున్నామంటే మనకి పెద్దగా పని ఉండదు, మనకి పని తక్కువగా ఉంటుంది, మనకు ఇల్లు నీట్గా ఉంటుంది. మనకి బట్టలు కూడా ఎక్కడెక్కడ పెట్టేసామనుకోండి బట్టలు కూడా పాడైపోతాయండి, అన్నీ ముడతొచ్చినట్టుగా కుప్పల్లాగా అయిపోతాయి. అలా కాకుండా నేనైతే ఏ రోజువి ఆ రోజే నీట్గా ఫోల్డ్ చేసి పెట్టుకుంటానండి. ఇలా చేయడం వల్ల మనకి పని కూడా తక్కువగా ఉంటుందండి, వెంటనే చేసుకుంటాం కాబట్టి. ఈ పని ఎక్కువగా అయితే మా పాప చేస్తుందండి, తనకి ఇష్టం అన్నమాట. తనకి బట్టలు మడత పెట్టేయడము ఇలాంటివి అయితే తను కూర్చున్న కాడ చక్కగా చేస్తుంది అన్నమాట. అంటే బట్టలు ఆరేయడము, తీసుకురావడము, ఎక్కువ శాతం టెరెస్ పై నుంచి మా పాపే బట్టలు తీసుకొస్తుందండి. నేను ఎక్కువగా ఏమీ వెళ్ళను, ఇంకా తనే తీసుకొస్తుంది. కాకపోతే ఇంకా పిల్లలు చదువుకునే పిల్లల్ని ఇప్పుడు ఏమి ఇబ్బంది పెట్టొద్దులే, వాళ్ళకు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఇబ్బంది పెట్టొద్దు అనేసి తనకైతే ఈ మధ్య అసలు ఏమీ చెప్పడం లేదు. తనకి ఇష్టమైతే తనే వెళ్ళి చేస్తుంది. సో ఇక్కడైతే బట్టలన్నీ కూడా మడత పెట్టేస్తున్నానండి. ఇవైతే ఈ షర్ట్స్ అన్నీ కూడా మా వారివి ఐరన్కి పంపించాలి. ఇవి ఇంకా వేరే అంటే సపరేట్గా పెడుతున్నాను. సో వీడియోలు మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే కనుక తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా పొరపాట్లు ఉంటే కనుక చెప్పండి, ఏమైనా ఉంటే మార్చుకోవడానికి ట్రై చేస్తాను. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, మోటివేషన్స్కి సంబంధించినవి అయితే ఇవి అనుకుంటున్నానండి. చాలా వరకు మోటివేషన్గా ఇలాంటి వీడియోస్ చూసుకుంటూ కూడా వాళ్ళు చేయకుండా రెస్ట్ తీసుకుందాం అనుకున్న పనులు కూడా ఇలాంటి వీడియోస్ చూస్తే వాళ్ళు యాక్టివ్గా లేచి పనులు అన్నీ చకచకా చేసేసుకుంటారు అని నేను అనుకుంటున్నానండి. మీలో కూడా చాలామందికి ఇలాంటి వీడియోస్ ఇష్టం ఉంటాయి అనుకుంటున్నానండి. తప్పకుండా మన వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ అందరికీ నచ్చే వీడియోసే పెట్టాలి అనుకుంటున్నాను. ఇంకేమైనా ఉంటే చెప్పండి నాకు కామెంట్లో, తప్పకుండా అలాంటివి పెడతానండి. ఇక్కడైతే నేను ఈవినింగ్ టైం వచ్చానండి, టెరెస్ పైనకి బట్టలు ఆరేయడానికి వచ్చానని చెప్పాను కదా, అప్పుడు వీడియో షూట్ చేశానండి. ఇంకా వెదర్ అయితే చల్లగా ఉందండి. ఇంకా చూశారు కదా పచ్చని పొలాలు. మా ఇంటి చుట్టూ మాత్రం బాగా చెట్లు ఉంటాయి, అలాగే పంట పొలాలు ఎక్కువగా ఉంటాయండి. కాసేపు పైనకి వచ్చామంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ, బాయ్ అండి.